సో ఇమిగ్రేషన్ పైన ఇంపాక్ట్ ఉంటుందా? ఇది చైనా ఉన్న ఇండియా వార్ అయితే మొత్తం జరుగుతున్న వార్ తాలూకా ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది, ఆల్రెడీ ఉంటుంది. ఎందుకంటే 9/11 అటాక్స్ అప్పుడు చూసాం ఇమిగ్రేషన్ సంబంధించి చాలా. అప్పుడు 9/11 ఏమో పర్టికులర్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసినాయి కాబట్టి, అంటే ఎవరైతే 1800 ముఖాలు ఉన్నాయని అందరి ముఖాలు నాట అయిపోయి ఉన్నాయండి. అసలు తెల్లారి ఎక్కడికైనా పోయి రెస్టారెంట్లో పోవాలన్న భయం వేయించేది. ఆ ముఖాలన్నీ 9/11 చేసిన అందరి ముఖాలు ఫేస్ చక్కగా నా మాదిరే ఉండే. అంటే ఇప్పుడు కొద్దిగా ముస్లిం ఉన్నాయన్నా కానీ అప్పుడు నా మాదిరే ఉండే. ఇప్పుడు ఇదేమో ఎప్పుడు కూడా ఎకానమీ ఎఫెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇమిగ్రెంట్స్ మీద టార్గెట్ చేస్తారు వాళ్ళు, అది న్యాచురల్. ఇప్పుడు జాబ్స్ తీసేయాలన్నా ఫస్ట్ ఎవరు తీసేస్తారు? ఇమిగ్రెంట్స్ తీసేస్తారు. ఏదైనా ఇమిగ్రెంట్స్ మీదనే ఎక్కువ ఉంటాయి. ఎకానమీ తగ్గినప్పుడు, ఎకానమీ పెంచినప్పుడు మన మీద క్రెడిట్ రాదు, కానీ ఎకానమీ పోయినప్పుడు మాత్రం ఆ ఇమిగ్రెంట్స్ వచ్చి మా జాబులు తీసేసుకుంటారు అని అంటారు. సో డెఫినెట్లీ మనకి ఎకానమీ తగ్గిపోతే, యుఎస్లో ఎకానమీ తగ్గిపోతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే వార్ అన్నది మాకు లాంగ్ టర్మ్లో, ఇప్పుడు వార్ పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఆయిలే మెయిన్ ఎఫెక్ట్, కానీ వార్ మాకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మేము ఈ 15 ఏళ్ళు వియట్నాం తోటి వార్ చేసినాం, అయినా మా ఎకానమీ ఏం తగ్గలేదు. ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ళు చేసినాం, మళ్ళా తర్వాత ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉండంగానే ఇరాన్ కాదు, ఇరాక్ తోటి 12 ఏళ్ళు వాళ్ళతోటి వార్ చేసినాం. సో అవన్నీ కూడా ఎఫెక్ట్ కాలే, కానీ ఆయిల్ తోటి ప్రపంచం ఎఫెక్ట్ అవుతుంది, ప్రపంచంతో యుఎస్ ఎఫెక్ట్ అవుతుంది. అది మెయిన్ ఇష్యూ. సో డెఫినెట్లీ చైనాకు నెగిటివ్ ఇంపాక్ట్ బాగున్నది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇంటర్ఫియర్ అవుతా అన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్, అంటే న్యూస్లో చూస్తున్నా అవుతారని మేము అనుకుంటున్నాం. ఓకే సార్. ఇంకొకటి నేను చాలా అలార్మింగ్గా అనిపించింది ఏంటంటే ఐస్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఐస్ అంటే. సో 10,000 మెంబర్స్ ఫేక్ ఓపీటీ జాబ్స్ చేస్తున్నారు అనేది ఏదో ఐడెంటిఫై చేసినట్టు విన్నాను. నిజమేనా? ఏంటి దానికి సంబంధించి? సో వాళ్ళు ఏమైనా అలిగేషన్ చేసినట్టే న్యూస్ కాన్ఫరెన్స్ పెట్టి 10,000 ఫేక్ ఓపీటీస్ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్, అంటే వీళ్ళు పని చేస్తున్నట్టుగా యాక్ట్ చేసి పని చేస్తలేరు. ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్లు ఏంటంటే వీళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఉండరాదు, వాళ్ళకి టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ 150 days 3 years కన్నా ఎక్కువ ఉండరాదు అన్నట్టు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే కొందరు పైసలు తీసుకొని, డబ్బులు తీసుకొని, ఇప్పుడు ఒక కంపెనీ ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని నా దగ్గర నువ్వు ఎంప్లాయ్ అయినట్టుగా మీకు వైఎన్ఆర్ గారు సర్టిఫికేట్ ఇస్తా, వైఎన్ఆర్ గారు నా దగ్గర పనిచేస్తున్నాడు, పని చేయకున్నా పని చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అలిగేషన్ అండి. ఇంకోటి ఏంటంటే అందులో కొన్ని కంపెనీస్ వాళ్ళు పోయి మాట్లాడితే 150 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ ఆడపోతే ఏం లేదు, పిఓ బాక్సే, ఒక బాక్స్ నుంచి 150 మంది పని చేయలేరు కదా. సో అది వాళ్ళ అలిగేషన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఏదైతే వీళ్ళ ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, వాళ్ళ సూపర్వైజర్స్ కానివ్వండి, వాళ్ళందరూ బయట దేశం నుంచి పనిచేస్తాను. మోస్ట్లీ వాళ్ళ టార్గెట్ ఇండియన్సే. ఇండియా నుంచి పనిచేస్తుండ్రు వీళ్ళ సూపర్వైజర్స్ అందరు ఇండియాలో ఉన్నారు. అయితే వాళ్ళ ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ పర్పస్ ఏంటంటే మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, మీరు అక్కడ పని ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీ వాల్యూ మంచిగా ఉండదు. మీరు ఒక ఏడాదో లేదా అంటే 3 ఏళ్ళు అక్కడ పని చేసిన అనుకోండి, ఇప్పుడు మీరు జర్నలిజం చేసిండ్రు, అక్కడ జర్నలిజం చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయటానికన్నా మీరు అక్కడ జర్నలిస్ట్ ఒక ఏడాది పని చేసిన అనుకోండి, లేదా 3 ఏళ్ళు పని చేసిన అనుకోండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ బెటర్ జర్నలిస్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఓపీటీ పెట్టిండ్రు. ఒకవేళ కనుక మీరు అక్కడ పనిచేసి మీ సూపర్వైజర్లు ఇండియాలోనే ఉన్నారనుకోండి, మరి నీకు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇచ్చేది అమెరికా ఎక్స్పీరియన్స్, నీ సూపర్వైజర్లు ఏమో ఇండియాలో ఉన్నారు, ఇండియా పో. అది వాళ్ళ ఉద్దేశం. అయితే 10,000 అంటారు, కానీ మా ఎస్టిమేట్ ప్రకారం కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఎక్కువనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడారంటే జస్ట్ అది అలిగేషన్ కాదు, అబ్జర్వేషన్. దే హ్యావ్ ఏ ఇన్ఫర్మేషన్ రైట్. 10,000 మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా తీగ లాగితే డొంక లాగితే ఎక్కువ మందే ఉంటారు. సో ఇప్పుడు చాలా మంది అలా ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎన్ఫోర్స్ చేస్తే వాళ్ళపైన ఎటువంటి? డెఫినెట్లీ వాళ్ళు వెనకకు రావాల్సి వస్తుందండి. ఓపీటీ మీద మీరు కంపల్సరీ వర్క్ చేయాలి, లేదా ఇంటర్న్షిప్ అలౌడ్. ఇంటర్న్షిప్ అంటే పెయిడ్ ఇంటర్న్షిప్ అనుకోండి. ఇప్పుడు జర్నలిస్ట్ ఎవరైనా చేస్తాను అనుకోండి, మీ దగ్గరకు వచ్చిండ్రు, అరే నాయన చూడరా నాయన ఆఫీస్లో మా మొత్తం ట్రైనింగ్ అయినప్పుడే కొద్దిగా పని కూడా చేయి, ఫ్రీ, డబ్బులు ఇవ్వనక్కర్లేదు.
ఓపీటీ అప్పుడు మీరు అది అలౌడ్. స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే 1 year దాకా ఓపీటీ వస్తుంది. తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే ఓన్లీ ఈ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ ఈ డిగ్రీ ఉన్న వాళ్ళకు ఇంకొక 2 years వర్క్ పర్మిట్ ఇస్తుంది. వాళ్ళు మాత్రం పెయిడ్ పనే చేయాలి, రీజనబుల్ శాలరీ ఉండాలి, అటువంటివి చేయాలన్నట్టు వాళ్ళకు. సో ఒకవేళ కనుక వాళ్ళు కనుక ఫేక్ కనుక జాబ్ ప్రొవైడ్ చేసి, లెటర్ ప్రొవైడ్ చేసి ఫేక్ కనుక చేస్తే మాత్రం వాళ్ళు వెనుకకు రావాల్సి వస్తుందండి. ఎందుకు చేస్తారు సార్ జనరల్ గా ఫేక్ ఎందుకు చేస్తారు? ఫేక్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీకు ఒక జర్నలిస్ట్ డిగ్రీ ఇచ్చిండ్రు యుఎస్ లా, మీకు ఈవెన్చువల్ గా మీరు H1 మీద లేదా జాబ్ తెలుసుకున్నా ట్రై చేస్తారు. కాకపోతే మీకు అక్కడ స్కూల్ దగ్గర పోయి ఒక లెటర్ ఇవ్వాలి, ఏంటంటే నాకు జాబ్ ఉందని లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అలా నోట్ చేస్తారు అన్నట్టు, వీడు జాబ్ ఉందని లెటర్ ఇవ్వలేదు. ఏ ఇన్స్టిట్యూట్ అయితే చదివాడో, ఏ ఇన్స్టిట్యూట్ అయితే 90 days లోపల ఆ లెటర్ రిసీవ్ కాకపోతే మీ F1 టర్మినేట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఇండియాకి వెళ్ళి రావాల్సి వస్తుంది. సో అందుకోసం కొందరు ఫేక్ చేస్తుండవచ్చు జాబ్స్. తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ లో కూడా అదే అన్నట్టు. ఫస్ట్ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు మీకు పెయిడ్ జాబ్ ఉండాలి. వీళ్ళు కొందరు ఏం చేశారంటే వాళ్ళు పెయిడ్ జాబ్ లేకపోయినా కూడా పెయిడ్ జాబ్ ఉన్నట్టుగా ఏవనుకో $300 ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొని, ఫామ్ తీసుకొని, ఆ ఫామ్ వాళ్ళకి సబ్మిట్ చేసి యూఎస్ఏఎస్ అప్రూవ్ అయిపోయింది. ఆ తర్వాత జాబ్ ఉందా లేదా అన్నది ఇమిగ్రేషన్ చెక్ చేయక ఇప్పుడు వాళ్ళ అవన్నీ చెక్ చేస్తా అంటుంది. సో ఓపీటీకి సంబంధించి వస్తున్న ఈ వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత అమెరికాకి వెళ్ళే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. నేను ఏదో విన్నాను, F1 సంబంధించిన స్టూడెంట్స్ డ్రాప్ 60% పైన ఉంది. మన ఇండియా నుంచి F1 పోయే పాపులేషన్ 60% కన్నా ఎక్కువ డ్రాప్ అయిందండి. అంతకుముందు 40,000+ పోయే వాళ్ళు ప్రతి ఇయర్. అందులో దాదాపు 20,000 మన తెలుగు వాళ్ళు పోయేవాళ్ళు. అది చాలా మటుకు డ్రాప్ అయిపోయిందండి. చాలా డ్రాప్ అయిపోయింది. మీరేం సజెస్ట్ చేస్తారు సార్? మీరు ఆల్మోస్ట్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఇస్ గుడ్ దేర్. ఎడ్యుకేషన్ ఇస్ గుడ్ దేర్. మీకు టాప్ 300 ఇన్స్టిట్యూషన్స్ లో 200 ఇన్స్టిట్యూషన్స్ యుఎస్ లో ఉన్నాయి. ఓకే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సీరియస్ గా ఎడ్యుకేషన్ చేయదలుచుకున్న వాళ్ళు, సీరియస్ గా జాబ్ చేయదలుచుకున్న, కష్టపడి పని చేయదలుచుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా యుఎస్ పోవాలి నేను రికమెండ్ చేస్తాను. కానీ ఇక్కడ ఉంటారండి కొందరు, వాళ్ళు ఏం చేస్తారంటే మావాడు ఏం పనికి రాకుంటున్నాడు, ఇక్కడ ఎట్లా జాబ్ చేసి బేవర్స్ తిరుగుతాడు, వాళ్ళని తీసుకుపోయి అమెరికాలో పడేస్తాం, అందరు అమెరికాలో పడేసిన వాళ్ళు అందరూ మంచిగా వచ్చిండ్రు, మా బేవర్స్ గాని కూడా ఆడ పడేసి వస్తాము, ఏదో అయిపోద్ది, వాడు ఏదో చేసుకుని ఆడ బేవర్స్ వాళ్ళందరూ, ఇటువంటి బేవర్స్ వాళ్ళందరూ మా దగ్గర పంపించకండి. ఉండి కష్టపడి పనిచేసి స్టూడియోస్ నుండి పనిచేసే వాళ్ళే రావాలి. నేను ఏం చెప్తా అంటే స్టూడెంట్ అడ్వైజర్, మీకు 4 years ఇంజనీరింగ్ చేసేటప్పుడు మీరు ఇంటర్న్షిప్ చేయండి సమ్మర్స్లో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ఇస్తాయి. ఆ ఇంటర్న్షిప్ చేయండి, పెయిడ్ అక్కర్లేదు, అన్పెయిడ్ అయినా పర్వాలేదు. ప్రోగ్రామింగ్ అప్పుడే నేర్చుకోండి. ఎందుకంటే కాలేజ్లో ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో చెప్పే 95% దే విల్ నెవర్ యూజ్ ఇట్, ఓన్లీ 5% దే విల్ యూజ్ ఇట్. వాళ్ళు యాక్చువల్గా పనిచేసేది ఏదైతే ఉంటుందో 99% వాళ్ళకు కాలేజీలో చెప్పరు. మీకు ఓన్లీ 1% కాలేజీలో చెప్తారు. ఇది మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మెడికల్ ప్రొఫెషన్ తప్పితే మిగతా మీ జర్నలిజం ప్రొఫెషన్ అయినా కానివ్వండి, మా ప్రొఫెషన్ లీగల్ ప్రొఫెషన్ అయినా కూడా 99% మేము ఏదైతే చేస్తామో మాకు లా స్కూల్లో చెప్పలేదు. సో దానివల్ల మీకు అర్థమయ్యేది ఏంటంటే మీకు జనరల్గా మీరు ఎవరితోటైనా ఇంటర్న్షిప్ చేస్తే, షాడోయింగ్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ మంచిగా. ఇప్పుడు జర్నలిజం వచ్చి డిగ్రీ తీసుకున్నాను అనుకోండి, దానికన్నా వచ్చి మీ ఆఫీస్లో వాడు రోజు వచ్చి కూర్చుండి అనుకోండి, 6 గంటలు అక్కడ పోయి 6 గంటలు ఇక్కడ వచ్చి కూర్చుండి అనుకోండి, డెఫినెట్గా హీ విల్ హ్యావ్ ఎ లాట్ మోర్ ఎక్స్పీరియన్స్. సో అవి మీరు ఇంజనీరింగ్లే స్టార్ట్ చేయండి. అటువంటి పిల్లవాళ్ళని మా దగ్గర పంపించండి, అటువంటి కష్టపడే పిల్లవాళ్ళని మా దగ్గర పంపించండి. వాడు దేనికి పనికి రాకుండా ఇంజనీర్ 4 ఏళ్ళు కాక 6 ఏళ్ళు పాస్ అయ్యిండు, వాడు ఎక్కడ బేవర్స్ ఉన్నాడు, ఇక్కడ వానికి జాబ్ ఇయ్యరు, ఇచ్చినా కూడా వాడు మనవాడు పని చేయడు, వాడు 8 గంటలు అసలే పని చేయడాన్ని 8 గంటలు అసలే పని చేయడం మా దగ్గర తీసుకొచ్చి మా నెత్తిమీ వేయకండి వాళ్ళని. మీ వాడు 12 గంటలు పని చేయదలుచుకుంటే